అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు? ఈ రోజు కూడా మనం ఒక మంచి గ్రాండ్ డిజైన్ అయితే నేర్చుకున్నామండి. దానికోసం నేను ఇలా వైట్ లో ఈ 2mm సైజ్ బీడ్స్, 1mm సైజ్ బీడ్స్, ఇంకా కలర్ బీడ్స్ వచ్చేసి మీకు 4mm ఆర్ 6mm అయినా సరే పర్లేదు, అవి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా శారీలో కలిసే కలర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. వీటితో పాటు మనకి ఈ బీడ్స్ కూడా ఉన్నాయి అని చెప్పా కదా, ఇవి యూజ్ చేసుకుంటున్నా అనమాట. అంతే, ఇంకా టాజిల్స్, ఇంకొకటి నిన్న చేసుకున్నాం కదా ఈ పైన ఉండే హోల్ది, ఆ బీడ్స్ అనమాట. ఓకేనా, వీటితోటి ఒక మంచి డిజైన్ అయితే నేర్చుకున్నాము. కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసి ఫస్ట్ అయితే ఒక స్మాల్ బీడ్ అయితే తీసుకోండి. స్మాల్ బీడ్ అంటే 2mm సైజ్ బీడ్ తీసుకోండి. దాని తర్వాత మనకి ఈ శారీలోని ఇంకొక కలర్ వచ్చేసి పింక్ అనమాట. పింక్ కలర్ టాజిల్స్ తీసుకున్నాను. ఓకేనా, అలా టాజిల్ తీసుకొని కుచ్చేసిన తర్వాత ఇంకొక బీడ్ అయితే తీసుకొని ఈ టాజిల్ ఎంతవరకు అయితే వస్తుంది అంటే పైన ఉన్నది ఎంతవరకు అయితే వస్తుందో చూసుకొని అంతవరకు శారీకి అడుగు నుంచి కుచ్చితే మనకి పైకి వస్తుంది నీడిల్. ఓకేనా, దాని తర్వాత ఇలా వైట్ బీడ్ లోపల నుంచి నీడిల్ అయితే ఇలా కిందకి తీయండి. తీసిన తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకొని స్మాల్వి కాదు 2mm సైజ్వి 2 తీసుకొని, ఆ స్మాల్ది మనం ఒక దగ్గర యూజ్ చేస్తాము, మిగిలిన దగ్గర ఇది అన్నమాట. ఓకేనా, ఇలా 2 బీడ్స్ అయితే తీసుకొని ఇలా చేసేయండి. మళ్ళీ ఇంకొక 2 బీడ్స్ తీసుకొని దీన్ని కూడా సేమ్ ఇలానే కాస్త దగ్గరగానే చేసుకోండి, బాగుంటుంది. ఇలానే చేసేయండి. ఇప్పుడు మనము తీసుకున్న ఈ 1mm సైజ్ బీడ్ అయితే యూజ్ చేద్దాము. ఓకేనా, చిన్నదైతే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ కలర్ బీడ్స్ తీసుకున్నాం కదా, ఒకటి ఇది తీసుకోండి. దాని తర్వాత ఈ బీడ్ తీసుకోండి. దాని తర్వాత ఈ బీడ్ తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఈ బీడ్ వెనక్కనేసి ఈ టైకి, కలర్ బీడ్కి, వైట్ బీడ్స్ 2కి విత్ శారీ కూడా. ఓకేనా, ఇలా కలిపేసి నీడిల్ని అయితే పైకి ఇలా తీసేయండి. సరేనా, తీసిన తర్వాత కాస్త దగ్గరగా వచ్చేటట్టుగా టైట్ గా చేసుకోండి. ఓకేనా, ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ నేను మీకు ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ మనం వచ్చేసి 4 రౌండ్స్ అంటే 8 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకున్నాం కాబట్టి ఇది ఇలా స్టిఫ్ గా ఉంటుంది. అలా కాకుండా 4 లైన్స్ తీసుకున్నట్టయితే మీకు అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఆ దారాన్ని పట్టి మనకి ఇవి కూడా లూజ్ అనేవి టైట్ అనేవి ఉంటుంటాయి. అయితే మీరు అదొకసారి చూసుకోండి. నన్ను కొంతమంది అడిగారు అనమాట, మాకు ఇలా లూజ్ వస్తున్నాయి, మీకు స్ట్రైట్ గా గట్టిగా ఉంటున్నాయి ఎలా అనేసి. ఈ థ్రెడ్స్ రీజన్ అండి. మీరు ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. సరేనా, అంటే ఇప్పుడు ఎందుకు చెప్పా అంటే ఇవి మీరు ఊగుతూ కావాలన్నా లేదా స్ట్రైట్ గట్ట నిలబడి ఉండాలన్నా కూడా మీరు ఇలా చేసుకోవచ్చు అనేసి అయితే చెప్తున్నా అనమాట. సరేనా, ఇలా తీసుకున్న తర్వాత ఈ ఫస్ట్ బీడ్ లోపల నుంచి నీడిల్ మళ్ళీ ఇలా కిందకు తీసి ఇంకొక 2 వైట్ బీడ్స్ అయితే తీసుకొని, సేమ్ సైజ్ బీడ్స్ ఉన్నాయి కదా అవి తీసుకొని పక్కనే మళ్ళీ ఇలా కుచ్చేసి ఇలా వెనక్కు తీయండి. మళ్ళీ ఇంకొక 2 బీడ్స్ అయితే తీసుకోవాలి. ఇదైతే మనకి చాలా ఈజీ ప్రాసెసే కదా అండి, చాలా త్వరగానే చేసేసుకోవచ్చు. సింపుల్ గా కూడా ఉంటుంది. ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓన్ శారీస్ కూడా మంచి కుట్టుకోవచ్చు అండి. ఓకేనా, ఇలా ఈ అటువైపు 2 ఇటువైపు 2 వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము టాజిల్ తీసుకున్నాము. ఇవన్నీ కూడా పట్టుదారాలే అండి. ఈ కలర్ వచ్చేసి ఈ కలర్, అన్ని కలర్స్ ఉన్నాయిలే, ఈ కలర్ అయితే పట్టుదారమే. కుచ్చేటప్పుడు చూసుకోండి, మనకి దారాలు విడిగా వెళ్ళిపోతుంటాయి ఒక్కోసారి. ఓకేనా, తర్వాత మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని ఇలా పైకి కుచ్చేసి ఇలా కిందకి తీయండి. దీని తర్వాత మళ్ళీ ప్రాసెస్ కంటిన్యూ అనమాట. అంటే 2 బీడ్స్ ఇవి తీసుకుంటాం కదా అవి. ఓకేనా, ఇవాళకైతే ఈ మోడల్ ఇంతే అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే డిజైన్ ఎలా ఉంది అన్నదైతే కామెంట్ చేయండి. ఓకేనా, ప్రైజ్ విషయం మనం మాట్లాడుకోపోవడమే మంచిది, దాని మీద గొడవలే అవుతాయి. మొన్న ఒక ఆమె అయితే ఇంత పెద్ద మెసేజ్ పెట్టింది. సరే పోనీలే, ఇగో డిజైన్ అయితే ఇలా వచ్చిందండి. ఓకేనా, మీకు కూడా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. శారీ వచ్చి ఇదిగో ఇది
ఇలా ఉంటుంది. ఇది పింక్ అండి, డార్క్ పింక్ 762D వస్తుంది మనకి. ఆ పింక్ కి ఇలా చేశాను. ఫస్ట్ అయితే నేను ఎలా చేసా అంటే కొంచెం ట్రై చేసా. ఇగో ఇందాక నేను చెప్పా కదా లూజ్ గా టైట్ గా, ఇది నేను 4 లైన్స్ తో కట్టినా అనమాట. ఇగో ఊగుతుంది మంచిగా ఇలా కాక ఇదేమో టైట్ కట్టింది అనమాట. ఇలా కావాలనుకో, ఇది చూడట్లు ఊగుతుందా, అది తేడా నేను చెప్పింది. ఇగో దీనికైతే ఇలా ట్రై చేశాను. అయితే మన థ్రెడ్స్ వాడితే బాగుంటుంది అని అనిపించింది ఇవి కుట్టిన తర్వాత. అందుకోసం అనేసి ఇగో ఇక్కడైతే థ్రెడ్స్ యూజ్ చేసా అండి. మీకు ఎలా ఉందో చెప్పండి. ఇలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. కానీ ఈ చీరకి ఈ డిజైన్ అయితే కాదండి, ఇది ఓన్లీ థ్రెడ్స్ కోసమే వచ్చిన శారీ అన్నమాట. అయితే ఈ శారీని చూడగానే నాకు ఇది చేయాలనిపించింది, చేసేసి చూపించేసా అనమాట. ఇంకా ఇది ఇప్పేసి వీళ్ళు అడిగిన డిజైన్ అయితే చేసేస్తా. ఓకేనా అండి? ఈ ఐడియా మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం, మంచి ఐడియాస్ కోసం అయితే ఈ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. డైలీ ఒక మంచి డిజైన్ కోసం, మంచి ఐడియా కోసం. ఓకేనా? బీడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అని చెప్పా కదా. ఇప్పుడు ఇట్లాంటి బీడ్స్, ఈ బీడ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. కలర్స్ 9 కలర్స్ 10 కలర్స్ ఉన్నాయి, 9 అనుకుంటా. 9 కలర్స్ ఉన్నాయి, అయిపోతున్నాయి. అవి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. నేనైతే పంపించేస్తున్నాను. కావాలనుకుంటే ఫాస్ట్ గా అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఈ టై బీడ్స్ కూడా. ఓకే, బాయ్. సోదనుకోవద్దు. థ్యాంక్ యూ.